సీఎం చంద్రబాబు మంత్రుల బృందం మొదటి రోజు దావోస్ పర్యటన విజయవంతంగా సాగింది. ఇక్కడికి చేరుకున్న సీఎం టీంకు భారత రాయబారి మృదుల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మృదుల్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్లోని వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఫార్మా, వైద్య పరికరాలు, యంత్ర పరికరాలు, భారీ మెషినరీ తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, పరిశోధనా కేంద్రాలు వంటి అంశాల్లో స్విట్జర్లాండ్ ముందంజలో ఉందని భారత రాయబారి సీఎం బృందానికి తెలిపారు. ఈ మేరకు ఫార్మా రంగంతో పాటు మెడికల్ ఎక్విప్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో మెరుగైన అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం మొత్తంగా 25 పాలసీలు తెచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖ పెట్టుబడుల సదస్సు వివరాలను కూడా సీఎం చంద్రబాబు మృదుల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. గతేడాది దావోస్ పర్యటన విజయవంతమైందని 2025లో చేసిన చర్చలు, సంప్రదింపుల కారణంగా ఏపీకి సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని మృదుల్ కుమార్ వెల్లడించారు. అనంతరం జ్యూరిచ్లో తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు భారత్కు వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకి వస్తున్నాయన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు. తెలంగాణ పెవిలియన్లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీ అవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో గూగుల్, యూనిలివర్, హనీవెల్, సేల్స్ ఫోర్స్, లోరెల్, నోవార్టిస్, అలాగే టాటా గ్రూప్స్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థలున్నాయి. అలాగే అంతర్జాతీయ ప్రతినిధులతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ చర్చల సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ, ఇప్పటికే స్థాపించిన పరిశ్రమల విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. ఆ దిశగా గత డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ను రూపొందించారు. అందుకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రదర్శించాలని సంబంధిత అధికారులు, మంత్రులకు సీఎం రేవంత్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిఆర్పీ సెక్షన్ కింద నోటీసు జారీ చేసింది. అయితే ఉదయం 11 గంటలకు అధికారులు ఎదుట హాజరు కావాలని సిట్ పేర్కొంది. కేసు తదుపరి విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు సిట్ తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వాస్తవాలు, ఘటనలపై మీకు అవగాహన ఉందని దర్యాప్తులో తెలిసిందని, దానిపై విచారించాల్సి ఉందని, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నిజానికి హరీష్ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉండగా నార్సింగిలోని ఆయన నివాసానికి అధికారులు చేరుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు. దాంతో నోటీస్ కాపీని సిబ్బందికి అందజేశారు. కాగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు జారీ చేయడం, ఇప్పుడు ఏకంగా ఆయన్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరికొత్త సాంకేతిక విప్లవానికి కేంద్రంగా మారనుంది. క్వాంటమ్ టెక్నాలజీ, జీవశాస్త్రాలను అనుసంధానిస్తూ వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ పరిధిలో గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక భవిష్యత్తులో జీవ విజ్ఞాన శాస్త్రంలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడమే ఈ ఫౌండరీ ప్రధాన లక్ష్యం. సాధారణ కంప్యూటర్ల ద్వారా పరిశోధనలకు ఏళ్ల సమయం పట్టే అంశాలను, అసాధ్యమైన ఆవిష్కరణలను క్వాంటమ్ కంప్యూటింగ్ శక్తితో సులభతరం చేయడమే ఈ బయో ఫౌండరీ ప్రత్యేకత. దీని ద్వారా మొండి వ్యాధులను నయం చేసే సరికొత్త ఔషధాల రూపకల్పన, ఎంజైమ్ ఇంజనీరింగ్, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఆధునిక వైద్య పరికరాల తయారీ వంటి రంగాల్లో పరిశోధనలు జరగనున్నాయి. అమరావతిలో ఏర్పాటు కానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో టీసీఎస్, ఐబీఎం, సిఎస్ఐఆర్, ఐఐటి ఢిల్లీ, సివిజే సెంటర్, సెంటిల్లా ఏఐ వంటి ప్రపంచ స్థాయి టెక్నాలజీ పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు వేలాదిగా హై వాల్యూ ఉద్యోగాలు, పరిశోధన ఆధారిత స్టార్టప్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఏపీ మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు చేతులు మారాయని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ కుంభకోణంలో మొత్తం 52 మందిని నిందితులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. అయితే ఈ కేసులో A5గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ 2 పర్యాయాలు విచారణ చేసింది. ఈ కేసులో తాను
విజిల్ బ్లోయర్ గా ఉంటానని వివరించారు. విజయసాయిరెడ్డి చెప్పిన మాటలతో ఈడీ సైతం ముందుకెళ్లాలని నిర్ణయించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ నుంచి ఈడీ కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో A5గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అదే కేసులో ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసి బెయిల్పై విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ నెల 23న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. మద్యం ముడుపులను విదేశాలకు మళ్లించారని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆ దిశగా ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. మద్యం ముడుపులను ఎలా వసూలు చేశారు, ఎవరి వద్దకు చేరాయి, విదేశాలకు ఎలా మళ్లించారనే అనే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్పై ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ స్పందించారు. ఏపీలో త్వరలో అనేక సంచలనాలు రాబోతున్నాయన్నారు. లిక్కర్ స్కామ్తో పాటు గత ప్రభుత్వం అనేక అరాచకాలు చేసిందని మండిపడ్డారు. అక్రమార్కులకు శిక్ష పడుతుందని మాధవ్ స్పష్టం చేశారు. ఇక లిక్కర్ స్కామ్లో దర్యాప్తును పూర్తి చేయాలని సిట్ నిర్ణయానికి వచ్చింది. కేసులో మరికొందరు కీలక వ్యక్తుల కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి ఎవరనే దాన్ని 4వ ఛార్జ్షీట్లో పేర్కొనబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 3 నెలలకు వాయిదా వేసింది. మోహిత్ రెడ్డి పాత్రపై వివరాలు సమర్పించేందుకు ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి 2 నెలలు, అఫిడవిట్ దాఖలకు మోహిత్ రెడ్డికి మరో నెల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ వరకు మోహిత్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదో విషవలయం, ఆర్థికంగా విలయం. పాత అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలు వెరసి కొండల అవసరాలు. కానీ ఆదాయం కొంచెమే. ఆధారం ఎప్పటికప్పుడు తెచ్చే అప్పులే. జగన్ హయాంలో జరిగిన పాత కథ ఒక్కసారిగా మారిపోయేది కాదు. కూటమి సర్కార్ వచ్చాకైనా పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతుందేమో అనుకుంటే అది జరగడం లేదు. పైగా జగన్ చేసిన అప్పులు, తప్పుల బాటలోనే నడుస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పులు 1,00,000 కోట్లు దాటాయి. ఈ ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని గాడిన పెట్టామని, ఆర్థిక పరిస్థితిని ఎంతో మెరుగుపరిచామని స్వయంగా సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశమే లేదు. ఎందుకంటే పాత అప్పులపై కట్టాల్సిన వడ్డీ అసలే ఏడాదికి సుమారు 75,000 కోట్లున్నాయి. ఇలా మరో 15 ఏళ్లు కడుతూనే ఉండాలి. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పటి ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వాలు చేసే కొత్త అప్పులపై ఆధారపడి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి ఏడాదికి దాదాపు 75,000 కోట్లుంటాయి. అప్పులు అసలు, వడ్డీ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవి 2 కలిపితే 1,50,000 కోట్లు. ఇవి అనివార్య, అత్యవసర ఖర్చులు. అప్పులపై అసలు, వడ్డీ నేరుగా రాష్ట్ర ఖాతా నుంచి ఆర్బీఐ మినహాయిస్తుంది. వాయిదా వేయడం కుదరదు. అసలు, వడ్డీలు చెల్లించగా మిగిలిన డబ్బులనే ఏ అవసరానికైనా వాడుకోవాలి. ఇందులో మొదటి ఖర్చు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు. రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యమైన అత్యవసర ఖర్చులే ఏటా 1,50,000 కోట్లు. రాష్ట్ర సొంత ఆదాయం మాత్రం 1,00,000 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే ఇక్కడే 50,000 కోట్లకు లోటు తేలింది. అప్పులు కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు మరో 2 ఉన్నాయి. అవి కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా. గ్రాంట్ల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం 32,000 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ నవంబర్ నాటికి 7,692 కోట్లు మాత్రమే వచ్చాయి. నెలకు కనీసం 1,000 కోట్లు కూడా రావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల నుండే ప్రభుత్వ మనుగడపై ప్రతిపక్షాలు సవాళ్లు విసిరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గులాబీ నేతలు బలంగా చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారేమోనని అనుమానంతో చేరికలను ప్రోత్సహించారు. పలు దఫాలుగా 10 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరారు. అలా వచ్చిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు మధ్య పెద్ద యుద్ధాలే జరిగాయి. పటాన్చెరు, గద్వాల, జగిత్యాల, స్టేషన్ ఘన్పూర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఈ ఇబ్బంది తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు, హస్తంలో ఉన్న నాయకులకు మధ్య పొసగక నేతల క్యాడర్ మధ్య సైతం చీలిక తెచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమస్య కాంగ్రెస్కి మరిన్ని ఇబ్బందులు తేబోతుందనే చర్చ మొదలైంది. నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల బాధ్యత తామే చూసుకుంటామని హస్తం సీనియర్ నేతలు చెబుతుండగా, కాంగ్రెస్ కష్టకాలంలో ఉందనే తాము ప్రభుత్వానికి మద్దతు తెలిపామని, తమకి ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ సమస్యలను వివరిస్తున్నారు.
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించింది. మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను దక్కించుకుని పట్టణ ప్రాంతాల్లోనూ పట్టు సాధించేందుకు సన్నద్దమవుతోంది. 15 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలోనే ఉంటున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలను సిద్ధం చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతను అప్పగించారు సీఎం రేవంత్. ఇక పార్టీ గుర్తుపై జరిగే పురపాలక ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను దక్కించుకుంటే పట్టణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ సర్కార్ పాలనా తీరుకు ఆమోదముద్ర వేసినట్లవుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు మున్సిపల్ బాధ్యతలను అప్పగించారు. ఇక ఫిబ్రవరి 14 లోపే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. అమెరికా నుంచి తిరిగి రాగానే సీఎం రేవంత్ కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలన్న డిమాండ్తో ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించనున్న సభలనే మున్సిపల్ ఎన్నికల ప్రచార వేదికలుగా మార్చుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. గెలుపు, సామాజిక సమీకరణల ఆధారంగా అభ్యర్థులను టీపీసీసీ ఎంపిక చేయనుంది. అసంతృప్త నాయకులను బుజ్జగించి తిరుగుబాట్లు లేకుండా చూసే బాధ్యతను మంత్రులు తీసుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే కౌన్సిలర్ స్థానానికి వేలంపాట నిర్వహించడం చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ 1వ వార్డులో 778 ఓట్లుండగా అందులో ఓ సామాజిక వర్గానికి దాదాపు సగం శాతం ఓట్లున్నాయి. వీరి కులం కట్టుబాట్లలో భాగంగా కౌన్సిలర్ స్థానానికి పోటీ చేసేవారు వేలంపాటలో కులానికి నగదును కట్టి దక్కించుకున్నట్లయితే సదరు వ్యక్తికి వారి ఓట్లన్నీ గంపగుత్తగా వేయాల్సి ఉంటుంది. ఇక ఇదో రకమైన ఏకగ్రీవంగా ఇక్కడ పరిగణిస్తారు. ఇందుకు వేలంపాట నిర్వహించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కౌన్సిలర్ పదవికి 6 లక్షల వరకు వేలంపాటతో పాటు RO మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు హామీతో ఒకరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. లక్షల్లో ఖర్చు చేసి పదవులు దక్కించుకుని తర్వాత ఏం సాధిస్తారనే అనుమానాలు స్థానికులకు కలుగుతున్నాయి. రాజధాని అమరావతి విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం 2వ దశలో దాదాపు 20,494 ఎకరాల భూ సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తుళ్లూరు మండలంలోని వడ్డమాను, పెదపర్మి, హరిశ్చంద్రపురం సహా పెదకూరుపాడు నియోజకవర్గంలోని ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె, వైకుంఠపురం వంటి గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ ఊపందుకుంది. అయితే తొలి దశలో ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ప్లాట్లు కేటాయించడం వల్ల మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెరగడంతో పాటు పెద్ద ప్రాజెక్టుల కోసం భారీ భూభాగాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ అనుభవాలను దృష్ట్యా 2వ దశలో రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపుపై CRDA కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ప్రధానంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న ఈ సమీకరణలో రైతులందరికీ ఒకే చోట మెగా లేఅవుట్ ద్వారా ప్లాట్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెదకూరుపాడు నియోజకవర్గంలోని 4 గ్రామాలకు కలిపి ఒకే లేఅవుట్, అలాగే తాడికొండ నియోజకవర్గంలోని 3 గ్రామాలకు మరో లేఅవుట్ కేటాయించే యోచనలో అధికారులున్నారు. అవసరమైతే 7 గ్రామాలకు కలిపి ఒకే ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వాలనే ప్రత్యామ్నాయంపై కూడా కసరత్తు జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో కొందరు రైతులు సైతం తమకు ఒకే చోట ప్లాట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ దిశగా మొగ్గు చూపుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును GHMCలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. ఇందుకోసం నేటి నుంచి కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆదివారం పికెట్లోని తన క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డులోని నామినేటెడ్ సభ్యుల పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 2020 నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలనను అస్తవ్యస్తం చేస్తున్న కేంద్రం వైఖరి గర్హనీయమని విమర్శించారు. ఇక నగరం నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తే అభివృద్ధిలో వేగం పెరుగుతుంది అన్నారు. అధిక పన్నుల భారం తగ్గుతుందని, మౌలిక వసతుల అభివృద్ధి మరింత మెరుగవుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో వార్డు సభ్యులు లేక పాలన కుంటుపడుతోందని, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నియోజకవర్గాల ప్రజల పక్షాన ఈ పోరాటాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కంటోన్మెంట్ బోర్డు విలీనం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే రిలే నిరాహార దీక్షలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మరో మలుపు తిరగబోతోంది. బీఆర్ఎస్తో విభేదించి ఆ పార్టీ ముఖ్య నేతలపై
బహిరంగంగానే విమర్శలు గుప్పించిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె జాగృతి జనంబాట పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా తెలంగాణ వాదులు, మేధావులతో వరుస భేటీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీకి ఉండాల్సిన ఎజెండాపై కసరత్తు చేస్తున్నారు. గతంలో తన తండ్రి కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపనకు ముందు అనుసరించిన సంప్రదింపుల వ్యూహాన్నే కవిత కూడా పాటిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పేరున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల హైదరాబాద్లో కవిత నివాసంలోనే వీరిద్దరూ 5 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే వీరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ భేటీలో కొత్త పార్టీ స్థాపన, ప్రజల్లోకి వెళ్లే మార్గాలు, ఎన్నికల వ్యూహాలపై పీకే కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్నికల కమిషన్కు అవసరమైన వివరాలు అందజేశారని సమాచారం. పార్టీ కోసం 50 మందితో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఆమె ఏర్పాటు చేశారు. అన్ని అనుకూలిస్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న కవిత తన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన పీకే ఇప్పుడు కవితకు ఎలాంటి ఫలితాలను ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్లో తన సొంత పార్టీ జన్ సూరజ్ ఆశించిన ఫలితాలను ఇవ్వనప్పటికీ తమిళనాడులో విజయ్ పార్టీకి కూడా పీకే సలహాదారుగా ఉన్నారు. కేసీఆర్ ఓటమి తర్వాత తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత వేస్తున్న ఈ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో అన్న చర్చ జరుగుతోంది. ఒడిశాలోని నైని బొగ్గుగని టెండర్ల నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. వెబ్సైట్ నుంచి సంబంధిత డాక్యుమెంట్లను తొలగించారు. కోల్ లింకేజ్లో భాగంగా సింగరేణికి ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని దక్కిన విషయం తెలిసిందే. ఈ గనిలో తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి పనులకు టెండర్ వేసే సంస్థ విధిగా దాన్ని సందర్శించాలి. ఆ సంస్థ బొగ్గు గనిని సందర్శించినట్లు సింగరేణి ధృవీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీనిపై ఆదివారం బొగ్గు కోసం నీచ కథనం శీర్షికతో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు ఏ నిబంధనలు విధించాయో వాటిపై అధ్యయనం చేసి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతోనే వెబ్సైట్ నుంచి టెండర్ డాక్యుమెంట్ను తొలగించినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటిదాకా సింగరేణి యాజమాన్యం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. సాధారణంగా బొగ్గు బ్లాక్ సమగ్ర నిర్వహణ పనులను ఎవరికైనా అప్పగించాలంటే ఓవర్ బర్డెన్ తొలగింపు, భారీ గని నిర్వహణలో పూర్వానుభవంతో పాటు బొగ్గు తరలింపునకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలు, అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ నైని బొగ్గు గని విషయంలో మాత్రం విధిగా గనిని సందర్శించి పరిసరాలను గమనించాలని, అంతేకాకుండా సింగరేణి సంస్థ నుంచి సర్టిఫికేట్ పొందాలనే విచిత్రమైన నిబంధన పెట్టడమే వివాదాలకు కారణమైంది. దాంతో టెండర్ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి నిర్ణయించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సంస్థలు తెలంగాణ సర్కార్తో అమీతుమీకి సిద్ధమయ్యాయి. బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయని, బ్యారేజీలు కట్టి రిజర్వాయర్లుగా వినియోగించడమే వాటి వైఫల్యానికి కారణమని, నీటి నిల్వ నిర్ణయాలన్నీ మాజీ సీఎంవేనని నివేదికలు చెప్పడంతో ఇదే అంశాన్ని నిర్మాణ సంస్థలు బలంగా పట్టుకున్నాయి. తమ బాధ్యత ఏమీ లేదని మౌఖికంగా ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ప్రభుత్వం పెట్టే క్రిమినల్ కేసులకు లొంగేది లేదని, న్యాయ పోరాటానికి సిద్ధమనే సంకేతాలనిచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం ఏ పనులు చేయాలన్నా కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీఏ కారణమని, ఆ బ్యారేజ్ పునరుద్ధరణకు సొంత నిధులతో బాధ్యతలు తీసుకోకపోతే సంస్థపై క్రిమినల్ కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాక నోటీసు కూడా ఇచ్చింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థలకు ఇవే నోటీసులు ఇచ్చారు. వీటిలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో సమస్యలు చిన్నవే ఉన్నాయి. మేడిగడ్డతోనే ప్రభుత్వానికి సమస్య వచ్చిపడింది. ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసు పెట్టి బ్యారేజ్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని కూడా ఆ సంస్థ నుంచి రాబట్టుకోవాలని కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఇప్పటికే సిఫార్సు చేసింది. అంతకుముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే నిర్మాణ సంస్థలు అమీతుమీకి సిద్ధం కావడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ఆదివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతరకు సోమవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు. మహాపూజల తర్వాత 260 మంది కొత్త కోడళ్లకు పేటింగ్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం వద్ద అవ్వాల్ దేవతకు కొత్త కోడళ్లు పూజలు చేసి దీక్షలు విడిచారు. మహిళల ఆధ్వర్యంలో నైవేద్యంతో కూడిన వెదురు బుట్టల వద్ద దీపాలు వెలిగించి సంప్రదాయ పూజలు చేశారు.
భారతీయ జనతా పార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 45 ఏళ్ల చరిత్ర గల బీజేపీకి తొలిసారిగా పార్టీ కంటే పిన్న వయసు గల నితిన్ నబీన్ తొలిసారి అధ్యక్షుడు కాబోతున్నారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి, కిరణ్ రిజిజు తదితరులు నితిన్ నబీన్ కు మద్దతుగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నితిన్ నబీన్ కు మద్దతుగా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు నితిన్ నబీన్ కు మద్దతుగా నామినేషన్లు దాఖలు చేయగా మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. బరిలో ఒక్కరే ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఖరారైంది. దీంతో ఉదయం 11:30 తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్ కె లక్ష్మణ్తో కలిసి బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి తన కార్యాలయంలో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోల్లో కర్ణాటక సీనియర్ పోలీస్ అధికారి కె రామచంద్రరావు తన కార్యాలయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. డీజీపీ కార్యాలయంలోని సిబ్బంది ఈ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణ సమయంలో సీనియర్ అధికారి ఇలా ప్రవర్తించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తు చేసి వివరణ ఇవ్వాలని సంబంధిత శాఖకు సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలపై దర్యాప్తు కొనసాగుతోందని, అవి నిజమని తేలితే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు నిజం కావని, తన ఫోటోలను మార్ఫింగ్ చేశారని సీనియర్ పోలీస్ అధికారి రామచంద్రరావు పేర్కొన్నారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి తనపై అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే గతేడాది బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రమ్యారావుకు రామచంద్రరావు సవతి తండ్రి. అప్పట్లో బంగారం అక్రమ రవాణా కేసులో ఆయన పేరు వాడుకునే విమానాశ్రయాల్లో రమ్యారావు భద్రతా తనిఖీలను తప్పించుకునేదని ఆరోపణలున్నాయి. పన్ను చెల్లింపుదారులకు బిగ్ న్యూస్. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2026కి ముందే బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు, మినహాయింపులు ఉంటాయా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1, 2026 అమల్లోకి వస్తుంది. అయితే పాత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేస్తుంది. కొత్త చట్టం ఆగస్టు 2025లో రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా అమల్లోకి రాలేదు. 2026 బడ్జెట్లో ఏమైనా పన్ను విధాన మార్పులు ప్రకటిస్తే ఈసారి ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను చట్టం 2025ను సవరించే అవకాశం కనిపిస్తోంది. రద్దు చేసిన 1961 పాత చట్టాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, పాత చట్టం దశాబ్దాలుగా అమల్లో ఉండగా ఈ ఆకస్మిక మార్పు ఎందుకు, ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆదాయ పన్ను చట్టం 1961 ఏప్రిల్ 1, 2026 నుంచి పూర్తిగా రద్దు కానుంది. ఇక ఇప్పుడు దీని స్థానంలో ఏప్రిల్ 2025 కొత్త పన్ను చట్టం అమలవుతోంది. ఈ కొత్త చట్టం 2025 ఆగస్టులో ఆమోదం పొందింది, కానీ ఇంకా అమల్లోకి రాలేదు. అందుకే బడ్జెట్ 2026లో పాత చట్టాన్ని సవరించే పరిస్థితి లేదు. భారత పర్యటనకు వచ్చిన యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఢిల్లీ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో యుఏఈ అధ్యక్షుడికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ భారతీయ సంస్కృతి, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేక కానుకలను అందజేశారు. గుజరాతీ కుటుంబాల్లో తరతరాలుగా బంధాలకు కేంద్రంగా ఉండే చేతితో చెక్కిన అందమైన చెక్క ఉయ్యాలను బహుకరించారు. యుఏఈ 2026ను కుటుంబ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కానుకకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో పాటు కశ్మీర్కు చెందిన సుప్రసిద్ధ పష్మినా శాలువాను తెలంగాణలో తయారైన వెండి పెట్టెలో పెట్టి అందజేశారు. ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 10 ఏళ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలి జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు షరతులపై బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్ష నిలిపివేతపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
కస్టడీ నుంచి విడుదల చేయొద్దని పోలీస్ శాఖను ఆదేశించింది. అధిక జనాభా అండతో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిన చైనాకు ఇప్పుడు అతిపెద్ద శత్రువు యుద్ధమో ఆర్థిక మాంద్యమో కాదు, స్వయంగా ఆ దేశంలో పడిపోతున్న జనాభా. ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభం అంచున ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన గణాంకాలు డ్రాగన్ దేశాన్ని కలవరపెడుతున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్లో వేదిక మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు మాత్రం తగ్గలేదు. గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ షో కనబర్చిన ఆర్సీబీ 61 రన్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అలాగే వరుసగా 5 విజయాలతో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. భారత క్రికెట్ జట్టు సిరీస్లను కోల్పోవడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఓటములు ఎదురయ్యాయి. కానీ సొంత గడ్డపై టీమిండియాను మట్టి కరిపించడం మాత్రం ఎంత పటిష్ట జట్టుకైనా కష్టంగానే ఉండేది. కానీ గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చాక పరిస్థితులు మారాయి. భారత్లో భారత జట్టుపై పర్యాటక జట్లు అలవోకగా గెలవడంతో పాటు సిరీస్లు కూడా ఎగరేసుకుపోతుండడం అభిమానులను కలిచివేస్తోంది.